తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని సేవాభవన్లో కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం జరుగుతోంది. 2025 జూలైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ జల వివాదాలపై లోతైన చర్చలు జరపనుంది. ముఖ్యంగా గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులతో పాటు కృష్ణా నదిపై అనుమతులు లేని కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ లో తెలంగాణ ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని ఏపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పోలవరం నికర జలాలు ప్రాజెక్టుల బోర్డు పరిధి అంశాలను ఎజెండాలో చేర్చాలని కమిటీని కోరనున్నారు. ఈ సమావేశం రెండు రాష్ట్రాల నీటి నిర్వహణలో అత్యంత కీలకం కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని సేవా భవన్ లో కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం జరుగుతుంది. 2025 జూలైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ జల వివాదాలపై లోతైన చర్చలు జరపనుంది. ముఖ్యంగా గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులతో పాటు కృష్ణా నదిపై అనుమతులు లేని కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ లో తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేయకూడదని ఏపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు పోలవరం నికర జలాలు ప్రాజెక్టుల బోర్డు పరిధి అంశాలను ఎజెండాలో చేర్చాలని కమిటీని కోరనున్నారు. ఈ సమావేశం రెండు రాష్ట్రాల నీటి నిర్వహణలో అత్యంత కీలకం కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఢిల్లీలోని సేవాభవన్ లో కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం జరుగుతోంది. 2025 జూలైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ జల వివాదాలపై లోతైన చర్చలు జరపనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం వేగంగా అడుగులేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నది, గోదావరి నది జలాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని సేవా భవన్ లో కేంద్ర జల సంఘం చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన ఉన్నత స్థాయి తొలి కమిటీ సమావేశం ఈరోజు జరుగుతోంది. 2025 జూలైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ కమిటీ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు.
సో ఈ కమిటీ అనేది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపైన లోతైన చర్చలు జరిపి పరిష్కార మార్గాలను కూడా అందజేస్తుంది. ముఖ్యంగా గోదావరి నది పైన తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సీతారామ సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులతో పాటు కృష్ణా నది పైన అనుమతి లేని కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ లో తెలంగాణ రాష్ట్రం ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయకూడదని చెప్పేసి ఏపీ డిమాండ్ అనేది కూడా చేస్తుంది. మరోవైపు పోలవరం నికర జలాలు ప్రాజెక్టుల బోర్డు పరిధి అంశాలను ఎజెండాలో చేర్చాలని చెప్పేసి కూడా కమిటీలో కోరుతున్నారు. సో ఈ సమావేశం తర్వాత రెండు రాష్ట్రాల నీటి నిర్వహణలో అత్యంత కీలకం కానుంది. అయితే ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినప్పటికీ పరిష్కార మార్గాలను కూడా చర్చిస్తారు. ఈ పరిష్కార మార్గాల్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించిన తర్వాత ముఖ్యమంత్రుల సమావేశంలో దీనికి సంబంధించి అంతిమంగా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి సమావేశాలు మరిన్ని జరిగిన తర్వాత మాత్రమే ఈ వివాదాలపైన ఒక క్లారిటీ అనేది కూడా వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇది సుప్రీంకోర్టు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా సూచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తుండగా రెండు రాష్ట్రాలు కూడా తమ జల వివాదాన్ని కేంద్ర ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిపై